హాయ్ అండి. నమస్తే. నేను మీ జయశ్రీ. ఈరోజు మెంతుల పులుసు తయారీ విధానం చూపిస్తున్నానండి. ఇలా ఒక గరిటెడు ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేయించుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ముందుగా నానబెట్టి ఉంచుకున్న మెంతులను వేసేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని మెంతులు వేయించుకోవాలండి. వేగడానికి టైం పడుతుంది. ఈ మెంతులు బాగా వేయించుకోవాలండి. ఈ మాత్రం చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నాను. ఈ కప్పు నిండుగా పులుపు తీసి పెట్టుకోండి. మెంతులు సిమ్లోనే పెట్టి నెమ్మదిగా వేయించండి. మాడిపోతాయేమో అన్నంత వరకు వేయిస్తేనే మనకి మంచి రుచి అయితే వస్తుంది. ఇవి ఇలా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు దగ్గరుండి వేయించుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని మూత పెట్టుకుందాము. కాసేపటికి బాగా వేగుతాయి. స్టవ్ సిమ్లోనే పెట్టి వేయించుకోండి. ఎక్కువ టైం పడుతుంది. ఉల్లిపాయ ముక్క ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది. మనం చేయబోయే పులుసులో కలిసిపోతుంది. ఇవి పూర్తిగా వేగే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ మనం ఇందాక వేసుకున్నాం కదా, ఇది 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇలా వేగించిన తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ మాత్రం వాటర్ వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వండి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టాం కదా, ఆ పులుపు 1 కప్పు వరకు వేసేసుకోండి. 2 కప్పులు వాటర్ వేసుకోండి. నేను ఇక్కడ 2 కప్పులు వేసుకుంటున్నాను. ఈ పులుపు సరిపోతుంది. మరీ పులుపు ఎక్కువగా ఉన్నా బాగుండదు. మూత పెట్టేశాను. ఒక 10 నిమిషాలకి దగ్గరగా మరిగిపోతుంది. దించేటప్పుడు 1/4 టీ స్పూన్ షుగర్ వేసుకుంటే మనం మెంతులు వేసాం కదా, అది చేదు రాకుండా మనకి అణిగిపోతుంది ఈ షుగర్ వేయడం వల్ల. దీనిలో ఇప్పుడు ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నచ్చిందా అండి నేను చేసిన రెసిపీ? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.